ఈ పర్టిక్యులర్ ఇష్యూలోకి వెళ్ళే ముందు మీకు కొంచెం బేసిక్స్ చెప్పాలి. సో బేసిక్స్ ఆన్ జిఎస్టీ. సో జిఎస్టీ అనగానే మీ అందరికీ తెలిసిందే, గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఈ జిఎస్టీ మెకానిజం ఎలా ఉంటుందనేది మీరు ఒకసారి సమ్ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఈ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ తర్వాత మనం ఎడిటోరియల్లోకి వెళ్దాము, కథ ఏంటనేది చూద్దాం. సో జిఎస్టీ అనేది గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటున్నాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి దేశం మొత్తంలో ఒకే ట్యాక్స్ ఉండాలి, స్టేట్స్ వేరేగా సెంటర్ వేరేగా ఉండకూడదని చెప్పి 2017లో 1 జూలై 2017లో ఎఫెక్టివ్ 1 జూలై 2017 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. సో ఈ జిఎస్టీలో ప్రధానంగా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఐజిఎస్టీ అండ్ సిజిఎస్టీ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. సిజిఎస్టీ ఐజిఎస్టీ. ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది? దిస్ ఈజ్ ఎ స్టేట్, దిస్ ఈజ్ అనదర్ స్టేట్ అనుకోండి. దెర్ ఈజ్ ఎ సెల్లర్, దెర్ ఈజ్ ది సప్లయర్ అండ్ దెర్ ఈజ్ దిస్ బయర్ లేదా కన్జంప్షన్. ఒక ప్రోడక్ట్ అదే రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యి అదే రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యింది అనుకోండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అదే రాష్ట్రంలో అయింది, కన్జంప్షన్ కూడా అదే రాష్ట్రంలో అయింది అనుకోండి. దెన్ ఆ ప్రోడక్ట్ పైన సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిన్నారనుకోండి. ఇడ్లీ అదే ప్లేస్లో తయారైంది, అదే ప్లేస్లో కన్జ్యూమ్ అవుతుంది. సో ఇడ్లీ పైన పడే ట్యాక్స్ పైన ఏముంటుంది మనకి? సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ. ఈ సిజిఎస్టీ కాంపోనెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఎస్జిఎస్టీ కాంపోనెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. 18% ఉందనుకోండి, ఇది 9%, ఇది 9% వేస్తారనమాట. అలా కాకుండా ఒక ప్రోడక్ట్ ఒక రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయ్యి ఇంకో రాష్ట్రంలో కన్జ్యూమ్ అయిందనుకోండి, అప్పుడు ఐజిఎస్టీ వేస్తారు. ఇది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీలో తయారైన ఒక ప్రోడక్ట్ కర్ణాటకలో అమ్ముడుపోయింది అనుకోండి. మీరు అమెజాన్లో ఏదైనా బట్టలు ఆర్డర్ చేశారనుకోండి, రాజస్థాన్ నుంచో ఢిల్లీ నుంచో అవి షిప్పింగ్ అయ్యి మీకు వచ్చాయనుకోండి, మీ అడ్రస్కి వచ్చాయనుకోండి. అప్పుడు దానిపైన ఏ ట్యాక్స్ పడుతుంది? ఐజిఎస్టీ పడుతుంది. ఎందుకంటే అవి ఇక్కడ కాదు, వేరే ప్రాంతం నుంచి వచ్చాయి కాబట్టి. ఇలాగనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది సార్. మరి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇంపోర్ట్స్ చేస్తున్నారు అనుకోండి. ఇంపోర్ట్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇండియాలో ఉన్నావు, విదేశాల నుంచి ఒక వస్తువు వస్తుంది. సో సప్లయర్ ఎవరైతే ఉన్నాడో, ప్రోడక్ట్ని అమ్ముతున్నవాడు సప్లయర్ ఎవరైతే ఉన్నాడో, హీఈస్ నాట్ ఇన్ ఇండియా. ఇండియా బయట ఉన్నాడు. సో ప్రొడక్షన్ లేకపోతే సప్లై ఇదంతా కూడా ఇండియా బయట ఉంది. రిసీవర్ ఆఫ్ గుడ్స్, ద ఇంపోర్టర్ ఆఫ్ గుడ్స్ ఈజ్ ఇన్ ఇండియా. ఇంపోర్టర్ ఆఫ్ గుడ్స్ ఏమో ఇండియాలో ఉన్నాడు. మరి ఇలాంటప్పుడు ఏ ట్యాక్స్ వేస్తారు అంటే, జిఎస్టీ ట్యాక్స్లో క్లియర్గా రూల్స్లో రాశారు. ఇలాంటప్పుడు ఐజిఎస్టీ పడుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఒక వస్తువు ఎక్కడ కన్జంప్షన్ అవుతుంది అనే దాన్ని బట్టి ట్యాక్స్ వేస్తారనమాట. సో అది వేరే దేశంలో ప్రొడ్యూస్ అయినప్పటికీ కన్జంప్షన్ ఇండియాలో అవుతుంది కాబట్టి దానిపైన ట్యాక్స్ వేయాల్సిందే. మరి ఎస్జిఎస్టీ వేయాలా, సిజిఎస్టీ వేయాలా, ఐజిఎస్టీ వేయాలంటే ఇంపోర్ట్స్ పైన ఐజిఎస్టీ వేయాలని చెప్పి గవర్నమెంట్ జిఎస్టీ రూల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి ఇండియా నుంచి ఒక వస్తువు ఫారిన్ కంట్రీకి వెళ్తుంది. మరి జిఎస్టీ ఏమని చెప్పాం? డెస్టినేషన్ బేస్డ్ అన్నాం. కన్జంప్షన్ ఎక్కడ జరిగిందో మనం చూడాలి. కన్జంప్షన్ ఎక్కడ? ఫారిన్ కంట్రీలో. మరి ఫారిన్ కంట్రీ ఇండియన్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో ఉంటుందా? ఉండదు. మరి ఫారిన్ కంట్రీ ఇండియన్ ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో ఉండదు కాబట్టి ఎక్స్పోర్ట్స్ పైన నో జిఎస్టీ. ఎక్స్పోర్ట్స్ పైన జిఎస్టీ అనేది కుదరదు, వేయడం అనేది కుదరదు. అబ్జర్వ్, మీకు అర్థమైంది ఇది. ఎక్స్పోర్ట్స్ పైన నో జిఎస్టీ. వై? ద గుడ్ ఆర్ ద సర్వీస్ ఈస్ కన్జ్యూమ్డ్ నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ ది ఫారిన్ కంట్రీ on which India doesn't have any tax jurisdiction. ఇది ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈ ఐజిఎస్టీ పడుతుందని చెప్తున్నాం. దాంతోపాటు ఇంకోటి కూడా పడుతుంది, ఇంపోర్ట్ డ్యూటీ, దిగుమతి సుంకం. ఇంపోర్ట్ డ్యూటీ కూడా పడుతుంది, ఐజిఎస్టీ కూడా పడుతుంది. ఒక రకంగా దిస్ లీడ్స్ టు డబుల్ ట్యాక్సేషన్. జిఎస్టీ సిస్టమ్ తీసుకొచ్చింది డబుల్ ట్యాక్సేషన్ అవాయిడ్ చేయడానికి, కానీ ఇంపోర్ట్స్ విషయంలో తప్పట్లేదు. ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్
తప్పట్లేదు, వేరే మార్గం లేదు. సో అందుకని ఇక్కడ ఇంపోర్ట్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది, ఇంకోవైపు ఐజిఎస్టీ కూడా పడడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్స్పోర్ట్స్ పైన ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఎగుమతి సుంకం ఏదన్నా ఉంటే అది పడుతుంది, కానీ జిఎస్టీ అనేది పడదు. ఎందుకంటే ఎక్కడికైతే వస్తువు వెళ్ళి కన్జ్యూమ్ అవుతుందో ఆ వస్తువు అనేది ఇండియా యొక్క పరిధిలో లేదు, అంటే ఆ ఏరియా ఇండియా ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్లో లేదు. కాబట్టి ఇక్కడ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాలి. జిఎస్టీ పేమెంట్ అనేది ఎలా జరుగుతుంది ఇప్పుడు మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఐజిఎస్టీ, సిజిఎస్టీ అని చెప్పను, సెల్లరు, బయ్యరు, గవర్నమెంట్ 3 సెగ్మెంట్లు రాసి చెప్తాను. సెల్లర్, బయ్యర్, గవర్నమెంట్. ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్స్ సే దిస్ ఈజ్ ది గవర్నమెంట్, దిస్ ఈజ్ ది బయ్యర్ ఆఫ్ ది ప్రొడక్ట్, దిస్ ఈజ్ ది సెల్లర్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఓకేనా? సెల్లర్, బయ్యర్ అండ్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ సెల్లర్ వచ్చేసి బయ్యర్కి గుడ్స్ పంపించాడు అనుకోండి. సో మరి బయ్యర్ ఏం చేయాలి? బయ్యర్ హ్యాస్ టు పే ఫర్ ఇట్. ద ప్రైస్ ఆఫ్ ద గుడ్స్ బయ్యర్ పే చేస్తాడు. అయితే బయ్యర్ ప్రైస్ ఆఫ్ ద గుడ్స్తో పాటు బయ్యర్ ఆల్సో పేస్ జిఎస్టీ. బయ్యర్ ఆల్సో పేస్ జిఎస్టీ టు ద సెల్లర్. అంటే గుడ్స్ ప్రైస్ పైన ఏమేస్తారు? ప్రైస్ ప్లస్ జిఎస్టీ వేస్తారు. అయితే ఈ జిఎస్టీని సెల్లర్ తన దగ్గర పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. మరి సెల్లర్ ఏం చేయాలి? కలెక్ట్ చేసిన జిఎస్టీని గవర్నమెంట్కి పే చేసేయాలి. ఈ రకంగా ఉంటుందన్నమాట. మీకు ఎల్టీఎక్స్ క్లాస్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, మీరు బయ్యర్స్, స్టూడెంట్స్ బయ్యర్స్, ఎల్టీఎక్స్ క్లాసెస్ వచ్చేసి సెల్లర్, ఇది గవర్నమెంట్ అనుకోండి. సో నేను మీకు ఏం అందిస్తున్నాను? సర్వీసెస్ అందిస్తున్నాను, క్లాసెస్ అందిస్తున్నాం, కోచింగ్ క్లాసెస్ అందిస్తున్నాం. మీరు నాకు ఏం పే చేస్తున్నారు? ఫీజు పే చేస్తున్నారు, ప్లస్ యు ఆర్ ఆల్సో పేయింగ్ మీ జిఎస్టీ. సార్ జిఎస్టీ మేము కట్టట్లేదు కదా సార్ అంటే, మీ ఫీజులోనే జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మీరు ఒక 10,000 కట్టారనుకోండి, అందులో జిఎస్టీతో కలిపి చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఫీజు ప్లస్ జిఎస్టీ అంటాయి. నేనేం చేస్తున్నాను? మీకు జిఎస్టీ అనేది వేరేగా చెప్పట్లేదు. ఐ హావ్ మెన్షన్డ్ ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. వాట్ ఎవర్ యు ఆర్ పేయింగ్ ఇట్ ఇంక్లూడ్స్ జిఎస్టీ. మీరు ఇలా కట్టిన జిఎస్టీని తీసుకొచ్చి నేను ప్రతి నెల నేను గవర్నమెంట్కి కట్టేస్తున్నాను. ఎవ్రీ మంత్ నేను గవర్నమెంట్కి ఈ జిఎస్టీ కట్టడం అనేది జరుగుతుందన్నమాట. మీకు అర్థమైందా? దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. బట్ జనరల్గా ఇది పద్ధతి. దిస్ ఈజ్ నార్మల్ వే ఆఫ్ జిఎస్టీ పేమెంట్. కాకపోతే ఇంపోర్ట్కి వచ్చేసరికి సిస్టమ్ మారిపోతుంది. ఇంపోర్ట్స్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? బయ్యర్ ప్లేస్లో మనం ఇంపోర్టర్ అని రాస్తాం, గవర్నమెంట్ ప్లేస్లో గవర్నమెంట్ అని రాద్దాం, సెల్లర్ ప్లేస్లో సెల్లర్ అనే రాద్దాం. సో సెల్లర్ గుడ్స్ని ఇంపోర్టర్కి లేదా బయ్యర్కి పంపిస్తున్నాడు. ఇదేమో ఇండియాలో ఉన్నాడు, ఇతనేమో ఫారిన్ కంట్రీలో ఉన్నాడు. సో యు ఆర్ పేయింగ్ హిమ్ మనీ, పేమెంట్ చేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ జిఎస్టీ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా బయ్యరే గవర్నమెంట్కి కట్టేస్తారు. మీకు అర్థమైందా? నార్మల్కి ఇంపోర్ట్స్కి డిఫరెన్స్ చూడండి. ఇంపోర్ట్స్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? నార్మల్గా అయితే బయ్యర్ జిఎస్టీ సెల్లర్కి పే చేస్తున్నాడు, సెల్లర్ దాన్ని తీసుకొచ్చి బయ్యర్ పేరు మీద గవర్నమెంట్కి క్రెడిట్ చేస్తాడు. కానీ ఇంపోర్ట్స్ విషయంలో బయ్యరే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తున్నాడు. ఎందుకని? బికాజ్ ద సెల్లర్ ఈజ్ ఎ ఫారిన్ ఎంటిటీ. ఒక ఫారిన్ కంట్రీలో ఫారిన్ లొకేషన్లో ఉన్నవాడిని నా దేశానికిలో నువ్వు జిఎస్టీ కట్టు అని చెప్పడానికి కుదరదు. అందుకని చెప్పి ఈ ఫారినర్ని మనం కెలకలేం కాబట్టి బయ్యరే జిఎస్టీని గవర్నమెంట్కి కట్టేస్తారు. ఇక్కడ మీరు ఇంకొక ఆస్పెక్ట్ని చూడాలి. ఇది ఫస్ట్, ఇది సెకండ్. చాలా కాన్సెప్ట్స్ వస్తాయమ్మా, మీరు చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఈ మెకానిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో కేర్ఫుల్గా వినండి. సో ఈ మొదటి కేసు చూద్దాము, అలాగే రెండో కేసు కూడా చూద్దాం. మధ్యలోది మర్చిపోండి, ఈ మధ్యలోది మీకు అవసరం లేదు, ఈ పర్టికులర్ది మీకు అవసరం లేదు. సో యూ ఫోకస్ ఆన్ ది ఫస్ట్ వన్. సారీ, ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? సో దేర్ ఈజ్ ఎ బయ్యర్, దేర్ ఈజ్ ఎ సెల్లర్. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10,000 రూపాయల వస్తువేమో 10,000 రూపాయలు అనుకోండి, 18% ట్యాక్స్ అనుకోండి. సో 10,000 ప్లస్ 18% ఎంత అయింది? 11,800 అయింది.
ఓకే. సో ఇప్పుడు ఈ బయ్యర్ సెల్లర్కి పే చేసినప్పుడు 10,000 రూపాయలు ప్రైస్ పే చేస్తున్నాడు. అలాగే 1,800 రూపీస్ జిఎస్టీ కూడా ఎవరికి పే చేస్తాడు? సెల్లర్కి పే చేస్తాడు. ఈ 1,800ని సెల్లర్ ఏం చేస్తున్నాడు? యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్కి పే చేస్తున్నాడు. అంటే బయ్యర్ సెల్లర్ దగ్గర తీసుకొని సెల్లర్ బయ్యర్ దగ్గర తీసుకొని గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాడు. గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ 1,800 అనేది పలానా వ్యక్తి నాకు ఇచ్చాడు అని చెప్తాడు. ఆ పలానా వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేస్తాము? హీ విల్ హ్యావ్ ఏ GSTIN నెంబర్. దట్ బయ్యర్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ట్రాన్సాక్టింగ్ ఇన్ దిస్ GST మేనర్, GST ట్రాన్సాక్షన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా GSTIN నెంబర్ అనేది ఉంటుంది. సో బయ్యర్కి ఒక GSTIN నెంబర్ ఉంటుంది. పలానా GSTIN నెంబర్ ఉన్న వ్యక్తి నాకు 1,800 పే చేశాడు, ఆ 1,800 మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి సెల్లర్ ఇచ్చేస్తాడు. సో ఈ 1,800 ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ దగ్గర ఈ బయ్యర్ అకౌంట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ఉంటుంది. అంటే ఈ 1,800 అపియర్స్ ఇన్ దిస్ పర్సన్స్ అకౌంట్ విత్ ది గవర్నమెంట్ యాజ్ క్రెడిట్ రూపంలో ఉంటుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే రేపు పొద్దున్న ఈ బయ్యర్ ఎవరైతే ఉన్నాడో తను కూడా సెల్లర్ అవుతాడుగా. రేపు పొద్దున్న ఒక వస్తువు ఒకరి దగ్గర కొనుక్కున్నాడు, తను ఇంకొకరికి అమ్ముతాడుగా. దిస్ బయ్యర్ ఈజ్ నౌ బికమింగ్ ఎ సెల్లర్. కేర్ఫుల్గా వినండి, బయ్యర్ ఏమో సెల్లర్ అవుతున్నాడు, తిను వేరే వాళ్ళకి, ఇది బయ్యర్ 2 అనుకోండి, వేరే వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు ఈ వ్యక్తి కూడా తినికి GST పే చేస్తాడు. ఈ సెల్లర్ అంటే ఇందాక బయ్యర్ ఇప్పుడు సెల్లర్ మళ్ళీ గవర్నమెంట్కి GST పే చేయాల్సి ఉంటుంది. లెట్ సే ఇదేమో 1,000 రూపాయలు అనుకోండి. ఈ 1,000 రూపాయలు ఈ ఇందాక బయ్యర్ ఇప్పుడు సెల్లర్ గవర్నమెంట్కి పే చేసేటప్పుడు ఆల్రెడీ నా అమౌంట్ 1,800 మీ దగ్గర ఉంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ఇన్ మై ప్రీవియస్ ట్రాన్సాక్షన్. సో ఆ 1,800లో ఈ 1,000 రూపాయలు మినహాయించుకోండి అని చెప్పి ఈ పర్టికులర్ సెల్లర్ గవర్నమెంట్కి చెప్పేస్తారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ 1,800ని గవర్నమెంట్ అప్డేట్ చేసుకుంటుంది. -1,000 తీసేసి ఇంకా 800 రూపీస్ నీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ఉంది అని చెప్పి గవర్నమెంట్ అప్డేట్ చేస్తుంది అనమాట. సో దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. అంటే మనం ఎప్పుడైనా సరే ఏ ట్రాన్సాక్షన్లో అయినా సరే ట్యాక్స్ కడుతున్నాము అంటే ఆ ట్యాక్స్ అనేది మన అకౌంట్లో గవర్నమెంట్ దగ్గర మన నెంబర్తో, ఏంటో నెంబరు GSTIN నెంబర్, మన నెంబరుతో ఉన్న అకౌంట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో అది మెయింటైన్ అవుతుంది. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మనం ఎలా వాడుకుంటాము? మనం ఎప్పుడైనా సరే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు, డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టాల్సి వచ్చినప్పుడు ఇది మినహాయించుకొని రిమైనింగ్ కడితే సరిపోతుంది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్, LTX క్లాసెస్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు కేర్ఫుల్గా వినాలి. ఇప్పుడు LTX క్లాసెస్ వచ్చేసి గూగుల్ యాడ్స్ కోసం స్పెండ్ చేస్తుంది. జూమ్ అకౌంట్స్ మన దగ్గర ఉన్నాయి, వాటి కోసం మనం స్పెండ్ చేస్తున్నాం. యాప్ కోసం ఎవ్రీ మంత్ ఖర్చు పెడుతున్నాం. ఇలా మనం ప్రతిసారి ఖర్చు పెట్టినప్పుడల్లా ఐఎమ్ పేయింగ్ GST. వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడల్లా కొంత GST కూడా పే చేయాల్సి వస్తుంది. లెట్స్ అజ్యూమ్ ఇలా నేను పే చేసిన GST ఒక మంత్లో 50,000 రూపాయలు అయ్యిందనుకోండి. ఈ గూగుల్ వాడు పలానా LTX క్లాసెస్ నాకు GST రూపంలో ఎంత పే చేసింది అని చెప్పి గవర్నమెంట్కి అప్డేట్ చేస్తాడు. జూమ్ వాడు గవర్నమెంట్కి అప్డేట్ చేస్తాడు. యాప్ వాడు గవర్నమెంట్కి అప్డేట్ చేస్తాడు. గవర్నమెంట్ ఏ రకంగా తీసుకుంటుంది? నాకంటూ ఒక GSTIN నెంబర్ ఉందిగా, యునీక్ నెంబర్. LTX క్లాసెస్కి ఒక యూనిక్ GST నెంబర్ ఉంది. సో దీంట్లో ఏమైనా అప్డేట్ అవుతుంది? 50,000 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని కనిపిస్తుంది అనమాట. సో ఈ 3 ట్రాన్సాక్షన్స్లో నేను ఎవరిని? LTX క్లాస్ ఈజ్ ద బయ్యర్, ఐఎమ్ ది బయ్యర్. సో నేను ఈ వస్తువులన్నీ పర్చేస్ చేసినప్పుడు, ఈ సేవలన్నీ పర్చేస్ చేసినప్పుడు నేను 50,000 రూపాయల వరకు ట్యాక్స్లు కట్టాను. ఆ ట్యాక్స్ అనేది ITC రూపంలో గవర్నమెంట్ దగ్గర మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు UPS ఇన్ఫినిటీలు, ఇంగ్లీష్ ఇన్ఫినిటీలు అమ్ముతున్నప్పుడు నేనేమవుతున్నాను? నేను సెల్లర్ని అవుతున్నాను. ఇలా నేను మీ దగ్గర ఫీజు కలెక్ట్ చేసినప్పుడు లెట్స్ అజ్యూమ్ ఒక 1 lakh రూపీస్ నేను ఫీజు కలెక్ట్ చేశాను అనుకోండి. 1 lakh రూపీస్ ట్యాక్సెస్ రూపంలో కలెక్ట్ చేశాను అనుకోండి. సో టోటల్గా ఎక్కువ అమౌంట్ ఫీజు కలెక్ట్ చేశాను, దాంట్లో GST కాంపోనెంట్ 1 lakh అనుకోండి. ఇప్పుడు ఈ 1 lakh నేను ఏం చేయాలి? ఐ హ్యావ్ టు పే టు గవర్నమెంట్. నేను గవర్నమెంట్కి పే చేయాలి. ఈ గవర్నమెంట్కి నేను పే చేసినప్పుడు గవర్నమెంట్ ఏముంటుంది? బాబు సురేష్, నీది ఆల్రెడీ 50,000 మా దగ్గర ఉంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో. సో ఇది మినహాయించుకొని రిమైనింగ్ 50 కడితే చాలు. నువ్వు 1 lakh కట్టాలి కదా, 50 ఆల్రెడీ ఉంది. సో నువ్వు 50,000 కట్టు, సరిపోతుందని గవర్నమెంట్ చెప్తుంది. సో నేను ఆ 50,000 కట్టేస్తే సరిపోతుంది. ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కథ. అర్థమైందా? ఇది రెగ్యులర్ మెథడ్లో ఎలా ఉంటుంది.
ఇక్కడ మరి ఈ నార్మల్ ఇంపోర్ట్స్ మెథడ్కి రండి. ఇంపోర్ట్స్కి వచ్చేసరికి స్టోరీ స్లైట్గా మారుతుంది. ఎందుకంటే ఇంపోర్ట్స్లో సెల్లర్ ఈజ్ నాట్ డిపాజిటింగ్ జిఎస్టీ. ఎవరు డిపాజిట్ చేస్తున్నారు? బయ్యరే డిపాజిట్ చేస్తున్నారు డైరెక్ట్గా. సో బయ్యర్ ఏదైతే జిఎస్టీ అమౌంట్ సెల్లర్కి ఇవ్వకుండా డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్తుందో, అగైన్ దిస్ జిఎస్టీ ఆల్సో విల్ బి రికార్డెడ్ యాజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద బయ్యర్ ఇట్ సెల్ఫ్. బయ్యర్ తనంతటా తను గవర్నమెంట్కి పే చేస్తున్నాడు, అదే అమౌంట్ ఐటీసీ కింద మెయింటైన్ అవుతుంది. వెన్ ఎవర్ దిస్ బయ్యర్ బికమ్స్ సెల్లర్, తను పే చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఐటీసీని వాడుకుంటాడు. ఈ పర్టికులర్ సిస్టమ్ని ఏమంటాం? రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటాం. వి కాల్ ఇట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. సో జనరల్గా జిఎస్టీ ఎవరి మీద ఛార్జ్ చేస్తున్నాం మనం? గవర్నమెంట్ సెల్లర్ మీద ఛార్జ్ చేసేది. ఇప్పుడు ఏమవుతుంది? బయ్యర్ మీదకి పడింది. ఇంపోర్ట్స్ విషయంలో స్టోరీ రివర్స్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని రివర్స్ ఛార్జ్ మెకానిజం అని చెప్పి అంటారు. అయితే ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజం అంతా బాగానే ఉంది. రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక కేసు, గుజరాత్లో ఒక కేసు వచ్చింది. ఒక ఫారెన్ సెల్లర్ ఫారెన్ షిప్పింగ్ లైన్, అంటే షిప్పింగ్ లైన్ అంటే తెలుసు కదా, ఓడ. ఈ ఓడలో ఫారెన్ కంపెనీకి చెందిన షిప్పింగ్ లైన్, ఇండియన్ బయ్యర్ లేదా ఇంపోర్టర్. ఇది పరిస్థితి. సో ఫారెన్ సెల్లర్ ఈ ఫారెన్ షిప్పింగ్ లైన్ ఉపయోగించి ఇండియాకి వస్తువులు పంపించాడు. సో పంపించినప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఈ బయ్యర్ పైన ఇంపోర్ట్ డ్యూటీ వేసింది, ఐజిఎస్టీ కూడా వేసింది. ఐజిఎస్టీ దేని మీద వేసింది? ఆ వస్తువుల పైన వేసింది. ఈ షిప్పింగ్ చేయడానికి ఫ్రీట్ ఛార్జెస్ అంటారు, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఓషన్ ద్వారా మన వస్తువులు పంపించడానికి ఈ షిప్పింగ్ లైన్ ఒకటి తీసుకుంటాడుగా డబ్బులు. నువ్వు బస్సు ఎక్కావు, యాపిల్ పళ్ళు బస్సులో తీసుకెళ్ళావు. సో యాపిల్ పళ్ళు కాస్ట్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుందిగా, అందులో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనమాట. ఈ ఫ్రీట్ ఛార్జెస్ పైన కూడా గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ వేసింది, ఐజిఎస్టీ వేసింది. ఇలా ఫారెన్ కంపెనీ ఇది. ఈ సెల్లరు ఫారెనోడే, ఈ షిప్పింగ్ లైన్ కూడా ఫారెన్దే. ఫారెన్ కంపెనీ, ఫారెన్ సెల్లరు ఫారెన్ షిప్పింగ్ లైన్ ద్వారా పంపించిన దానికి కూడా మీరు ఇంపోర్ట్ డ్యూటీ వేస్తారు, మళ్ళీ ఐజిఎస్టీ వేస్తారు, డబుల్ ట్యాక్సేషన్ వేస్తారని చెప్పి వాళ్ళు గుజరాత్ హైకోర్టును అప్రోచ్ అయితే, గుజరాత్ హైకోర్టు ఏమో ఐజిఎస్టీ వేయకూడదు అని చెప్పి చెప్పింది. సేమ్ కంపెనీ ఇప్పుడు సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే, సుప్రీంకోర్టు కూడా గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కరెక్ట్ అని చెప్పింది. ఐజిఎస్టీ వేయకండి, డబుల్ ట్యాక్సేషన్ అయిపోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇలా చెబుతూ తీర్పునిస్తూ సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని ఇవాల్టి ఎడిటోరియల్ మనం చూడబోతున్నాం. ఆ కామెంట్స్ ఏంటి అనేవి ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు, మనం డీటెయిల్డ్గా చదువుకుందాం. The center should be more conciliatory towards states' fiscal dilemmas, జిఎస్టీ కన్సర్న్స్. కన్సిలియేటరీ అంటే అర్థం ఏంటి? ఎదుటివాడి బాధని అర్థం చేసుకునేలాగా, ప్రాబ్లమ్ని తగ్గించేలాగా, ఫ్రెండ్లీగా, ఇష్యూస్ని రిజాల్వ్ చేసేలాగా ప్రవర్తించడం. దట్ ఈస్ కన్సిలియేటరీ బిహేవియర్. సో ఇక్కడ ఏమంటున్నారు? సెంటర్ స్టేట్స్కి సంబంధించిన ఫిస్కల్ డైలమాస్, ఫైనాన్షియల్ ఇష్యూస్లో వాళ్ళకున్న డైలమాస్ కానీ కన్సర్న్స్ విషయంలో గొడవలు పడే ధోరణి కాకుండా కన్సిలియేటరీ మేనర్లో డిసగ్రిమెంట్స్ని తగ్గించేలాగా, ఫ్రెండ్లీగా ఉండేలాగా, హోస్టిలిటీని తగ్గించేలాగా ఉండాలి అని చెప్పి ఇక్కడ రాశారు. ప్రొనౌన్సింగ్ ఇట్స్ వర్డిక్ట్ on a protracted dispute over the levy of goods and services tax on ocean freight charges paid by importers, the Supreme Court on Thursday held that such a tax was untenable. అదే చెప్పాను మీకు ఇప్పుడు. ప్రొనౌన్స్ అంటే అనౌన్స్, చెప్పడం, చెప్తూ ఇట్స్ వర్డిక్ట్ అంటే తీర్పుని చెప్తూ దేని విషయంలో? అనే ప్రొట్రాక్టెడ్ డిస్ప్యూట్. ప్రొట్రాక్ట్ అంటే బాగా డిలే అయిన, సాగదీయబడిన, ఎక్కువ కాలం సాగి ఉన్న డిస్ప్యూట్ ఓవర్ ది లెవీ అంటే ఛార్జ్ చేయడం, జిఎస్టీ ఆన్ ఓషన్ ఫ్రీట్ ఛార్జెస్. ఫ్రీట్ ఛార్జెస్ అంటే అర్థం ఏంటి? ట్రాన్స్పోర్టేషన్, షిప్ ద్వారా ఆ గుడ్స్ని ఇక్కడికి పంపించడానికి అయిన ఖర్చు, వస్తువుల ఖర్చు కాదు ఇది. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ ది గుడ్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ది వాల్యూ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. దానిపైన కూడా ఇంపోర్టర్స్కి మీరు కట్టమని చెప్తున్నారు. సో దాని విషయంలో కోర్టు తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అలాంటి ట్యాక్స్ అనేది అన్టెనబుల్, అది నిలబడదు. అన్టెనబుల్ అంటే దానికి బేసిస్ లేదు, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ బేసిస్, యూ కెనాట్ డూ దట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్స్ 153 పేజ్ జడ్జిమెంట్ హ్యాస్ ఆల్సో డ్వెల్ట్ at length on the nature of the recommendations of the GST Council, the constitutional body set up to oversee the operations of the indirect tax regime.
ఈ 153 పేజీల జడ్జిమెంట్ ఆల్సో డ్వెల్ అంటే థింక్ చేయడం, ఆలోచించడం, ఏదైనా ఒక దాని గురించి ఎక్కువసేపు ఆలోచించడం, థింక్ చేయడం అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏం చేసింది, దేని గురించి మాట్లాడింది, ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ డ్వెల్ ఆన్ సంథింగ్ అనేది ఫ్రేజల్ వెర్బ్. ఓకే, డ్వెల్ ఆన్ సంథింగ్ అనేది ఫ్రేజల్ వెర్బ్. దీని మీనింగ్ ఏంటి, టు థింక్ అబౌట్ సంథింగ్, టు టాక్ అబౌట్ సంథింగ్ అని. ఆన్ ది నేచర్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన రికమెండేషన్స్ యొక్క పవర్ ఏంటి, అవి ఎటువంటివి అనే విషయంలో కూడా మాట్లాడింది. ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏంటి, ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. జిఎస్టీ కౌన్సిల్ ఎన్నవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది, యూ విల్ పుట్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. జిఎస్టీ కౌన్సిల్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు. సో ఈ జిఎస్టీ ట్యాక్స్ రెజీమ్ అంటే సిస్టమ్ని, ఓవర్సీ అంటే పర్యవేక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ కాన్స్టిట్యూషనల్ బాడీ ఈ జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్ యొక్క నేచర్ని జడ్జ్ చేయడానికి, నేచర్ గురించి చాలాసేపు ఆ జడ్జిమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇన్వోకింగ్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, ద కోర్ట్ హ్యాస్ హెల్డ్ that both the union and state legislatures have equal, simultaneous and unique powers to make GST laws, and the recommendations of the council, where they have a 1/3 and 2/3 voting share respectively, are not binding on them. Very important sentence ఇది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇన్వోకింగ్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ అంటే అర్థం ఏంటి, ఒకరితో ఒకరు సహకరించుకుంటూ. ఫెడరలిజం అంటే సమాఖ్య వ్యవస్థ, ఏ సిస్టమ్ వేర్ ద పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఇండియాలో సెంటర్కి స్టేట్స్కి మధ్యలో పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి. ఒకరితో ఒకరు సహకారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాన్నే మనం కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పేరుతో పిలుస్తాం. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే స్ఫూర్తిని మనం ఉపయోగించుకోవాలి, దాన్ని మెయింటైన్ చేయాలి అని చెబుతూ, దాన్ని ఇన్వోక్ చేస్తూ, అంటే ఆ కాన్సెప్ట్ని చెబుతూ, యూస్ చేస్తూ కోర్టు ఏమని చెప్పిందంటే, యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ రెండింటికి కూడా ఈక్వల్ పవర్స్ ఉన్నాయి, సైమల్టేనియస్ పవర్స్ ఉన్నాయి. అంటే జిఎస్టీ విషయంలో చట్టాలు చేయడానికి రాష్ట్రాలకి పవర్స్ ఉన్నాయి, దేశానికి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఉన్నాయి, యునీక్ పవర్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఇంకా జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్ నాట్ బైండింగ్ ఆన్ దెమ్, అవి యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, జిఎస్టీ కౌన్సిల్లో ఓట్లు, ప్రతి డెసిషన్ని ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. కాకపోతే 1/3 ఓటింగ్ పవర్ అనేది సెంట్రల్కి ఉంది, అన్ని స్టేట్స్ కలిపి 2/3 ఉంది. ఈ 2/3 ఉన్నప్పటికీ ఈ స్టేట్స్లో కూడా బీజేపీ పరిపాలిత, ఎన్డీఏ పరిపాలిత స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా గవర్నమెంట్ వైపే ఉంటారు. కాబట్టి ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ అప్రూవ్ అయిపోతుంది. సో జిఎస్టీ కౌన్సిల్లో అందరూ కూర్చుంటారు, డిస్కస్ చేస్తారన్న మాటే కానీ అల్టిమేట్గా సెంటర్ ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది, స్టేట్స్కి పవర్స్ ఉండట్లేదు అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. వైల్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ to pave way for the tax system that subsumed multiple central and state levies, Parliament had intended for the Council's recommendations to only have a persuasive value as per the court. Very important sentence. Constitution amend చేసి, అంటే సవరణ చేసి, దేనికి, టు పే వే ఫర్ ద ట్యాక్స్ సిస్టమ్. ఈ ట్యాక్స్ సిస్టమ్కి ఒక దారి వేయడానికి. ఎటువంటి ట్యాక్స్ సిస్టమ్, సంథింగ్ దట్ సబ్జ్యూమ్ అంటే తనలోకి తీసేసుకుంది. వేటిని తీసుకుంది, మల్టిపుల్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవీస్. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్లోనూ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చార్జ్ చేసిన రకరకాల ట్యాక్సెస్, ఎక్సైజ్ డ్యూటీస్ అని, అవని ఇవని రకరకాల ట్యాక్సెస్ని జిఎస్టీ ఏం చేసిందమ్మా, తనలోకి తీసేసుకుంది. అంటే ఈ సెంట్రల్ ట్యాక్సెస్ కొన్ని, స్టేట్ ట్యాక్సెస్ కొన్ని, వ్యాట్లని, అవన్నీ వీటన్నిటిని తీసేసి ఒక సింగిల్ ట్యాక్స్ రూపంలో వచ్చినప్పుడు పార్లమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇట్ హ్యాడ్ ఇంటెండెడ్, పార్లమెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఫర్ ద కౌన్సిల్స్ రికమెండేషన్స్ టు ఓన్లీ హ్యావ్ ఏ పర్సువేజివ్ వాల్యూ. పర్సువేజివ్ అంటే అర్థం ఏంటి, కన్విన్స్ చేసేలాగా, ఒప్పించేలాగా.
అంటే కౌన్సిల్ చెప్పింది కాబట్టి మనం అది విందాము అని మనం అనుకోవడమే కానీ దే ఆర్ నాట్ బైండింగ్ అంటే ఖచ్చితంగా అలాగే చేయాలి. ఫినాన్స్ కమిషన్ కూడా అంతే. ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు స్టేట్స్కి ఎంత షేర్ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్సెస్లో రాష్ట్రాల వాటా ఎంత అని చెప్పి ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. ఈ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కూడా దే ఆర్ బేసికలీ నాట్ బైండింగ్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చాలా వరకు ఫైనాన్స్ కమిషన్ చెప్పింది వింటుంది, ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇక్కడ కూడా జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ వాళ్ళు చెప్పిన రికమెండేషన్స్ బైండింగ్ కాదు, యాజ్ ఇట్ ఈస్గా స్టేట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కౌన్సిల్లో డెలిబరేషన్స్ అయ్యాక చేశారు కాబట్టి మనం దాన్ని గౌరవించి కన్విన్స్ అయ్యి చేసుకోవడమే అనే సెన్స్లో చెప్తుందన్నమాట ఇక్కడ. This has sparked fears that individual states can start vetoing the council's recommendations that they do not agree with and refuse to implement them, thus threatening the one nation one tax edifice of a reform that took years to bring about. అయితే మరి సుప్రీంకోర్టు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చేసింది కదా, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బైండింగ్ కాదు అని చెప్పేసింది. సో ఇది ఒక రకమైన భయాన్ని మనలో వచ్చేలా చేసింది. ఏంటా భయం? దట్ ఇండివిజువల్ స్టేట్స్ అనేవి కెన్ స్టార్ట్ వీటో అంటే రిజెక్ట్, వీటోయింగ్ ది కౌన్సిల్స్ రికమెండేషన్స్. కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్ని వాళ్ళు వీటో చేసే అవకాశం కలిగిస్తుంది, అది వీటో చేసే పరిస్థితిని కల్పిస్తుంది. అంటే కౌన్సిల్ రికమెండేషన్స్ బైండింగ్ కానప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు రిజెక్ట్ చేసేసి వాళ్ళు ఓన్గా కౌన్సిల్ రికమెండేషన్స్తో వాళ్ళు ఏ విషయాలు అయితే అగ్రీ అవ్వట్లేదో వాళ్ళు ఓన్గా చట్టాలు చేసే అవకాశం అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు ఓన్గా చట్టాలు చేసే అవకాశం వస్తుందో అదేమవుతుంది, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే సిస్టమ్, ఎడిఫైస్ అంటే స్ట్రక్చర్, ఈ రిఫార్మ్ ఏదైతే ఉందో ట్యాక్సేషన్ సిస్టంలో మనం తీసుకొచ్చిన రిఫార్మ్, కొన్ని సంవత్సరాలు కష్టపడి తీసుకొచ్చిన రిఫార్మ్ ఏదైతే ఉందో ఈ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అది కూలిపోయే పరిస్థితిని కల్పిస్తోంది. దాన్ని థ్రెటన్ చేసే పరిస్థితి, దాన్ని పడగొట్టే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మరి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకంగా చట్టాలు చేసుకుంటే మళ్ళీ ఇంత ముందులాగే అయిపోతుంది, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ లేకుండా అయిపోతుంది. అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ హ్యావ్ హెయిల్డ్ ద వర్డిక్ట్ యాజ్ అప్హోల్డింగ్ దేర్ రైట్స్ vis-a-vis what a few termed as an arbitrary imposition of center's decisions in the council. అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ ఏం చేశాయి, ఈ తీర్పుని ప్రశంసించాయి. ఎందుకంటే ఇది మా యొక్క హక్కుల్ని అప్హోల్డ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. విజావిజ్ అంటే ఇన్ రిలేషన్ టు వాట్ ఎ ఫ్యూ టర్మ్డ్ యాజ్ అన్ ఆర్బిట్రరీ ఇంపోజిషన్ ఆఫ్ సెంటర్స్ డెసిషన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బిట్రరీగా అంటే వితౌట్ డెలిబరేషన్ తనకు నచ్చినట్టుగా, ఒక లాజిక్ లేకుండా నచ్చినట్టుగా ఆర్బిట్రరీగా తనకు అనిపించింది, తన నిర్ణయాలు అనిపించింది తీసేసుకొని స్టేట్స్ పైన ఇంపోజ్ చేస్తుంది అని ఇప్పటివరకు ఉంది. విత్ రెస్పెక్ట్ టు దట్ నౌ మాకు ఇప్పుడు రైట్స్, మా యొక్క హక్కులు కాపాడే పరిస్థితి వస్తుంది. ఏమంటే మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేస్తాము అని చెప్పి ఈ రాష్ట్రాలు అంటున్నాయన్నమాట. ద ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాస్ సాట్ టు క్వెల్ యాంగ్జైటీ. మరి టెన్షన్ వచ్చేస్తుంది, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనుకున్నాము, ఇప్పుడేమో మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్నెసరీ యాంగ్జైటీ అనే భయం అందరికీ వచ్చేసింది. ఆ యాంగ్జైటీని క్వెల్ అంటే తగ్గించే ప్రయత్నం ఫినాన్స్ మినిస్ట్రీ చేసింది. ఏ రకంగా? బై ఇండికేటింగ్ that the court has only elaborated on the council's existing arrangement. కోర్టు కౌన్సిల్ యొక్క ఎగ్జిస్టింగ్ అరేంజ్మెంట్ని ఎలాబొరేట్ చేసింది అంతే. అండ్ ద స్టేటస్ కో వుడ్ కంటిన్యూ. ప్రజెంట్ ఉన్న సిస్టమ్ అలాగే కంటిన్యూ అవుతుంది, మనం వర్రీ అవ్వక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిస్టమే ఇది కొత్తదేమీ కాదు, దాన్ని ఎలాబొరేట్ చేసింది కోర్టు అని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ చెప్తుంది. స్టేట్స్ కెన్ ఆల్రెడీ రిజెక్ట్ ది కౌన్సిల్స్ డెసిషన్స్ బట్ నన్ హ్యాస్ చోజన్ టు సో ఫార్ ఇట్ సెడ్. ఈ సుప్రీంకోర్టు కొత్తగా చెప్పడం కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కూడా స్టేట్స్ కౌన్సిల్ రికమెండేషన్స్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది, కానీ ఏ రాష్ట్రం ఇప్పటివరకు చేయలేదు కదా అని చెప్పి ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు అంటున్నారు. While North Block undertakes a detailed review of the verdict. నార్త్ బ్లాక్ అంటే అర్థం ఏంటి? సెంట్రల్ సెక్రటేరియట్లో నార్త్ బ్లాక్. ఈ నార్త్ బ్లాక్లో ఫినాన్స్ మినిస్ట్రీ ఉంటుంది, అందుకే నార్త్ బ్లాక్ అన్నారు. నార్త్ బ్లాక్ అండర్టేక్స్ ఎ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ద వర్డిక్ట్. ఈ వర్డిక్ట్ని డీటెయిల్డ్గా రివ్యూ చేసే పరిస్థితుల్లో పనిలో వాళ్ళు ఇప్పుడు పడబోతున్నారు. ఇట్ ఈస్ పర్టినెంట్ అంటే ఇంపార్టెంట్ దట్ ఇట్ హ్యాడ్ ఆర్గ్యూడ్
that if the council's recommendations were not binding, it would lead to an impasse and the entire GST structure would crumble. ఇలా కబుర్లు అంటే బయటికి ఏం కాదు అని చెప్పినప్పటికీ కోర్టులో ఆర్గ్యూ చేసినప్పుడు మాత్రం నార్త్ బ్లాక్ ఏమని ఆర్గ్యూ చేసింది, కౌన్సిల్స్ రికమెండేషన్స్ అనేవి బైండింగ్ కాకపోతే అది ఇంపాస్కి దారి తీస్తుంది. ఇంపాస్ అంటే అర్థం ఏంటి, ముందుకి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఏ సిచ్యువేషన్ వేర్ దెర్ ఈజ్ నో వే అవుట్, దానికి దారి తీసే పరిస్థితి ఉంది. అండ్ ద ఎంటైర్ జిఎస్టీ స్ట్రక్చర్ వుడ్ క్రంబుల్, మొత్తం జిఎస్టీ స్ట్రక్చర్ అంతా కూడా క్రంబుల్ అయిపోయే, కూలిపోయే అవకాశం ఉంది అని చెప్పి కోర్టులో ఆర్గ్యూ చేసింది. మరి కోర్టు ఏం చేసింది, దిస్ డస్ నాట్ హోల్డ్ వాటర్ అని చెప్పింది. డస్ నాట్ హోల్డ్ వాటర్ అంటే దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్, మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ వ్యాలిడ్ కాదు అని ఎవరు చెప్పారు, కోర్ట్. ద కోర్ట్ ఎవర్ అంటే టు స్టేట్ సంథింగ్ ఫర్మ్లీ, ఒక విషయాన్ని గట్టిగా చెప్పడం. దట్ ఇట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ ఎ ట్యాక్స్ నోటిఫైడ్ 2 days prior to the launch of the GST regime, just as it is on the verge of completing 5 years, is perhaps a fortuitous nudge for introspection on its journey and the way ahead. బ్యూటిఫుల్లీ రిటర్న్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ అంత ఈజీగా మీకు అర్థం కాదు, కేర్ఫుల్గా వినండి. ఆ జిఎస్టీ అనేది ఎప్పుడు లాంచ్ అయింది, 1 July 2017. ఇప్పుడు ఏ ట్యాక్స్ని స్ట్రైక్ డౌన్ చేసింది ఐజిఎస్టీని కొట్టేసింది. ఎవరు కొట్టేశారు, సుప్రీంకోర్టు. ఐజిఎస్టీని ఎప్పుడు నోటిఫై చేశారు, 28 June 2017. ఐజిఎస్టీకి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఈ డేట్న నోటిఫై చేసింది. అంటే 1 Julyని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, రూల్స్ అన్నీ 28 June నోటిఫై చేశారు. సో ఇక్కడ మీనింగ్ అదనమాట. ఇట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ ఎ ట్యాక్స్ నోటిఫైడ్ 2 days prior to the launch of జిఎస్టీ రిజిమ్. జిఎస్టీ రిజిమ్ లాంచ్ చేయడానికి 2 days ముందు నోటిఫై చేయబడ్డ ట్యాక్స్ ఐజిఎస్టీని కొట్టేశారని చెప్పడానికి ఎంత సెంటెన్స్ రాశాడు అనమాట. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ కంప్లీటింగ్ 5 years. మరి 2017లో కదా వచ్చింది, ఇప్పుడు 2022 కదా. సో 5 years అవ్వబోతున్నాయి కదా, ఆన్ ద వర్జ్ ఆఫ్ కంప్లీటింగ్ అవ్వబోతున్న ఈ టైంలో దాన్ని కొట్టేయడం అనేది ఈజ్ పర్హాప్స్ అంటే బహుశా ఏ ఫార్చ్యూటస్ నడ్జ్. ఫార్చ్యూటస్ అంటే అర్థం ఏంటంటే హ్యాపెనింగ్ బై ఛాన్స్, అనుకోకుండా జరిగింది, అంటే ప్లాన్ చేసి జరిగింది కాదు. అంటే దీనికి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న టైంలో ఈ ట్యాక్స్ ఇంపోజిషన్ని కొట్టేయడం అనేది అనుకోకుండా జరిగిందే తప్పితే ప్లాన్ చేసి జరిగింది కాదు. ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్, ఏ ఫార్చ్యూటస్ నడ్జ్. నడ్జ్ అంటే పుష్, నడ్జ్ అంటే ఒక చిన్న పుష్ అనమాట, అంటే ఒక పని జరగడానికి ఒక చిన్న ఎంకరేజ్మెంట్, పుష్ లాంటిది. ఫర్ ఇంట్రోస్పెక్షన్ ఆన్ ఇట్స్ జర్నీ అండ్ ద వే ఫార్వర్డ్. సో జిఎస్టీ జర్నీలో అండ్ రాబోయే వే ఫార్వర్డ్ విషయంలో ఒక చిన్న ఇంట్రోస్పెక్షన్, అంటే వెనక్కి తిరిగి ఒకసారి చూసుకోవాలి, ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి అని గుర్తు చేసినట్టు. జిఎస్టీ కౌన్సిల్ పెట్టి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తన డెసిషన్స్ని స్టేట్స్ పైన రుద్దేయడం కాదు, మీరు కొంచెం ఆగండి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి, అంటే మనం చేస్తుంది కరెక్టా తప్పా అని ఆలోచించుకోండి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి అని చెప్పినట్టు, అని ఆలోచించుకోండి అని చెప్పినట్టు అనమాట. ఒక రకంగా ఒక చిన్న నడ్జ్ లాంటిది, ఇలా చిన్న పుష్ చేసినట్టు ఆలోచించుకుంటారా, మీరు తొందరపడుతున్నారు, పుష్ చేసేకండి. కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది ఇంపార్టెంట్, సహకారంతో ముందుకెళ్ళాలి, ఒకరినొకళ్ళు డామినేట్ చేయకూడదు అని చెప్పినట్టు అనమాట. ఇది ప్లాన్డ్గా జరిగిందా, లేదు, ఫార్చ్యూటస్ అంటే బై ఛాన్స్, అనుకోకుండా అలా జరిగింది. ఎట్ వర్స్ట్, ఇప్పుడు ఈ తీర్పు వల్ల మ్యాక్సిమం ఏమవుతుంది, ఇట్ కెన్ ట్రిగర్ మోర్ కంటెస్టేషన్స్ ఇన్ ద కౌన్సిల్ మీటింగ్స్. కౌన్సిల్ మీటింగ్స్లో వాదనలు పెరుగుతాయి. కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కోర్ట్ చేసి, చూడండి కోర్టు ఏం చెప్పింది, మీరేం చేస్తున్నారు అని వాదన పెరుగుతుంది, కంటెస్టేషన్ పెరుగుతుంది. అండ్ అట్ బెస్ట్ కేసులో ఇన్ఫ్యూజ్ అ ఫ్రెష్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అమాంగ్ మెంబర్స్. ఓకే, అందరిలో కోఆపరేటివ్ ఫెడరలిజం అనే రెస్పాన్సిబిలిటీని అది ఇన్ఫ్యూజ్ చేస్తుంది. ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటూ, సహకరించుకుంటూ రాష్ట్రాల కన్సర్న్స్ని దేశం సెంటర్ అనేది పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళే ప్రక్రియకి ఇది నాంది పలుకుతుంది. వర్స్ట్ కేసులో వాదనలు పెరుగుతాయి, బెస్ట్ కేసులో ఫ్రెండ్లీగా ముందుకెళ్తారు. ద సెంటర్ కుడ్ స్ట్రైవ్ టు బి మోర్ కన్సీలియేటరీ టువర్డ్ స్టేట్స్ కన్సర్న్స్. స్టేట్స్ యొక్క కన్సర్న్స్ విషయంలో కన్సీలియేటరీ అంటే అర్థం ఏంటి, ఇంకొంచెం జాగ్రత్తగా విని వాటిని ఎలా మనం సాల్వ్ చేయాలనే మూడ్లో సెంటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ స్టేట్స్ కన్సర్న్స్ అండ్ ఫిస్కల్ డైలమాస్, ఎస్పెషల్లీ యాజ్ దర్ ఇష్యూడ్ కాంపెన్సేషన్ క్లాక్ వైండ్స్ డౌన్ లాస్ట్ మంత్. ఈ 5 సంవత్సరాలు కూడా
ఈ 5 సంవత్సరాలు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా జిఎస్టీ కాంపెన్సేషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి పే చేసింది. అంటే కొత్త జిఎస్టీ సిస్టమ్ వల్ల రాష్ట్రాలు ఏవైతే ఇంతకు ముందున్న సిస్టమ్తో కంపేర్ చేస్తే కొత్తగా జిఎస్టీ తేవడం వల్ల ఏదైతే నష్టపోతున్నాయో ఆ నష్టపోయే అమౌంట్ని కాంపెన్సేట్ చేస్తానని చెప్పి 5 సంవత్సరాలే కాంపెన్సేట్ చేస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో ఆ ప్రక్రియ నెక్స్ట్ మంత్ ఎండ్ అయిపోతుంది. తర్వాత స్టేట్స్ పరిస్థితి ఏంటని స్టేట్స్కి తెలియదు. అంటే ఇంతకు ముందు కంటే తక్కువ వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి భయం స్టేట్స్కి ఉంది. Rather than seek to bulldoze over thorny predicaments with the tacit support of NDA ruled states in the council. ఏ రాష్ట్రాలైతే టెన్షన్తో ఉన్నాయో, కంగారు పడుతున్నాయో, ఎందుకని వాళ్ళ కాంపెన్సేషన్ సిస్టమ్ కూడా ఎండ్ అయిపోతుంది, మా రెవెన్యూలు తగ్గిపోతాయని భయపడుతూ ఉన్నాయో, వాళ్ళ పట్ల కంట్రీ ఎలా ఉండాలి, కన్సీలియేటరీగా, ఫ్రెండ్లీగా, వాళ్ళ కన్సర్న్స్ని అర్థం చేసుకునేలాగా ఉండాలి. అంతేగాని ఎన్డీఏ రూల్డ్ స్టేట్స్ యొక్క సపోర్ట్ని తీసుకొని, టాసిట్ అంటే లోపాయకారి, ఇండైరెక్ట్గా వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ని తీసుకొని బుల్డోజ్ చేసేయకూడదు. అంటే మొత్తం తొక్కుకొని వెళ్ళిపోకూడదు. తన డెసిషన్సే వాళ్ళ మీద ఇంపోజ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఓవర్ థార్నీ అంటే ఇబ్బంది కలిగించే, అంటే ముళ్ళతో కూడిన అంటాం. ఇట్స్ ఎ థార్నీ ఇష్యూ అంటే ముళ్ళతో అంటే అర్థం ఏంటి, గుచ్చుతుంది అంటే ఇబ్బంది పెడుతుంది. ప్రిడికమెంట్ అంటే ఇబ్బంది, ఒక అడ్డంకి, అబ్స్టెకిల్ అని అర్థం. ఏదైనా రెండు రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో గొడవ అయినప్పుడు, అది కొంచెం ఇబ్బందికరం అయినప్పుడు మనకున్న ఓటింగ్ పవర్ను ఉపయోగించి బుల్డోజ్ చేస్తూ వెళ్ళిపోకుండా కొంచెం కూర్చొని మాట్లాడుకొని కన్సీలియేటర్గా ఉండడం అనేది అవసరం అని చెప్పి చెప్తోందనమాట. అలా చేసే అవకాశం కూడా ఉంది. కుడ్ అన్నారు. కుడ్ అంటే పాసిబిలీ, అలా చేసే అవకాశం ఉంది. ద కౌన్సిల్ షుడ్ ఆల్సో మీట్ మోర్ ఆఫెన్, ఎక్కువసార్లు కలవాలి కౌన్సిల్, టు నర్చర్ ద క్రిటికల్ ఫిస్కల్ ఫెడరలిజం డైలాగ్. ఈ ఫిస్కల్ ఫెడరలిజం డైలాగ్, ఈ చర్చ ఏదైతే ఉందో అది రైట్ డైరెక్షన్లో వెళ్ళేలాగా దాన్ని నర్చర్ చేయాలి. నర్చర్ అంటే అర్థం ఏంటి, మెల్లగా పెంచి పోషించడం అంటాం చూడండి, పెంచి పోషించడం అంటాం. ఇప్పుడు ఒక పిల్లల్ని నర్చర్ చేయడం అంటే అర్థం ఏంటి, వాళ్ళకి కావాల్సిన పోషక పదార్థాలన్నీ ఇచ్చి మెల్లగా పెంచడం. ఇక్కడ నర్చర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది మనకి, ఈ రిలేషన్స్, ఫిస్కల్ ఫెడరలిజం ఏదైతే ఉందో, అంటే ఫెడరలిజం అంటే ఏంటి, షేరింగ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ పవర్. ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్లో డివిజన్ ఆఫ్ పవర్స్ అనమాట. సో ఈ విషయాన్ని, ఈ డైలాగ్ అంటే చర్చలు, వాటిని రైట్ డైరెక్షన్లో వెళ్ళేలాగా దాన్ని నర్చర్ చేయాలి. అంటే ఏం చేయాలి, కౌన్సిల్ ఎక్కువసార్లు, ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనుకోండి, గొడవలు ఎప్పుడు పోతాయి, కూర్చొని మాట్లాడుకుంటే. ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడుకుంటే అంత తొందరగా గొడవలు అనేవి పోతాయి, తగ్గుతాయి. మాట్లాడకుండా ఒకరినొకరు తిట్టుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయా, సాల్వ్ అవ్వవు కదా. అది ఇక్కడ చెప్తున్నారు. అండ్ మినిమైజ్ ట్రస్ట్ డెఫిసిట్, ఒకటి మీద ఒకరికి ట్రస్ట్ డెఫిసిట్, నమ్మకం లేకుండా పోతుంది. ట్రస్ట్ అనేది డెఫిసిట్ ఉంటుంది, ఆ డెఫిసిట్ కూడా తగ్గడానికి అది హెల్ప్ అవుతుంది. దెర్ ఆర్ మెనీ పెండింగ్ రిఫార్మ్స్ దట్ రిక్వైర్ ద సెంటర్ టు వర్క్ మోర్ కోహెసివ్లీ విత్ స్టేట్స్ టు టేక్ ఇండియాస్ ఎకానమీ ఫార్వర్డ్ అండ్ లిఫ్ట్ దోస్ లెఫ్ట్ బిహైండ్. చూడండి, దెర్ ఆర్ మెనీ పెండింగ్ రిఫార్మ్స్ దట్ రిక్వైర్ ద సెంటర్ టు వర్క్ మోర్ కోహెసివ్లీ. చాలా పెండింగ్ రిఫార్మ్స్ ఉన్నాయి. ఆ రిఫార్మ్స్కి ఏం కావాలి, సెంటర్ స్టేట్స్తో కొహెసివ్గా పనిచేయాలి. కొహెసివ్ అంటే అర్థం ఏంటి, కలిసికట్టుగా. కొహెషన్ అంటే కలిసి, సింక్ అయ్యేలాగా. టు టేక్ ఇండియన్ ఎకానమీని ముందుకు తీసుకెళ్లాలంటే సెంటర్ రాష్ట్రాలతో కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా విషయాల్లో ఉంది. అండ్ లిఫ్ట్ దోస్ లెఫ్ట్ బిహైండ్, ఎవరైతే వెనకుండిపోయారో, ఏ స్టేట్స్ అయితే అభివృద్ధి పదంలో వెనకబడిపోయో వాళ్ళందరినీ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు an overhaul of land and labor markets as well as agrarian sectorలో మార్పులు తీసుకురావాలి, ల్యాండ్ సెగ్మెంట్లో మార్పులు తీసుకురావాలి, లేబర్ మార్కెట్స్లో మార్పులు తీసుకురావాలి. వీటన్నింటిలో మార్పులు తీసుకురావాలంటే రాష్ట్రాలతో కలిసి పనిచేయాలి, కూర్చొని ఒక మాట మీదకి వచ్చి ఈ రిఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం మనకి ఉంది. సో పెండింగ్ రిఫార్మ్స్, ఇక్కడ రాష్ట్రాలని కాదు, లెఫ్ట్ బిహైండ్ అంటే ద వన్స్ విచ్ పెండింగ్ రిఫార్మ్స్ అన్నారు కదా, వాటిల్లో ఉండిపోయినవి. ఈ ఉండిపోయిన రిఫార్మ్స్ అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే, ఈ ఉండిపోయిన రిఫార్మ్స్ అన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, రాష్ట్రాలతో సెంటర్ మోర్ ఆఫెన్ కలవాలి, మాట్లాడాలి, కూర్చోవాలి. సో కోఆపరేటివ్గా ఉండాలి అని చెప్పి, సో దీని యొక్క మీనింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. అండ్ బిఫోర్ I close, let me tell you about this our English Infinity course. ఇది ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే, IBPS ఎగ్జామ్ తీసుకోండి, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, SSC ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, RBI ఎగ్జామ్స్, UPSC CSAT ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరికీ యూజ్ అవుతుంది. కేవలం 2,000 రూపాయలు ఫీజుకి మీకు అందిస్తున్నాం. అయితే దీనికి కూడా ఇవాళే లాస్ట్ డే, వ్యాలిడ్ అప్ టు 21st May అని చెప్తున్నాను. రేపటి నుంచి ఫీజు 3,000 అయిపోతుంది. సో ఎవరెవరైతే ఇంకా ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ కాలేదో వాళ్ళందరూ డూ ఇట్ టుడే, ఇవాళే జాయిన్ అయిపోండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.